ఫైజర్ అనేటటువంటి వ్యాక్సిన్ భారతదేశంలో అమ్ముతానని ముందుకొచ్చింది. దాదాపుగా 25,000 30,000 రూపాయలు చెప్పింది అప్పుడు ఒక్కొక్క వ్యాక్సిన్. భారతదేశంలో అంత స్తోమత ఉన్నటువంటి వాళ్ళు కేవలం ధనవంతుడే. రైట్, మీరు వచ్చి అమ్ముకోవచ్చు, నో డౌట్. కాకపోతే మా దేశపు టెస్టింగ్ ల్యాబ్స్లో మీరు టెస్ట్ చేయించుకోవాలని చెప్పింది భారతదేశం. నో 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 నో, మేము ఆల్రెడీ అమెరికా వాళ్ళం, మమ్మల్ని మించిన పుడింగ్ ఇంకెవరు లేరు, అమెరికన్ ల్యాబ్స్ కంటే మీరు ఏమైనా గొప్పోళ్ళ, మేము అక్కడ టెస్ట్ చేయించుకో, మాకు అనుమతి ఇవ్వాలన్నారు. కుదరదని చెప్పింది భారతదేశం. భారత ప్రభుత్వం ఏం చేసింది, మన ల్యాబుల్లో ఓకే అయినటువంటి రష్యాకి సంబంధించిన స్పుత్నిక్ని ఓకే చేసింది. అట్లాగే మన దేశానికి సంబంధించినటువంటి 2 రకాలైనటువంటి వ్యాక్సిన్స్ని కోవిషీల్డ్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు ఓకే చేసింది. అయితే అప్పుడు రాహుల్ గాంధీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రచ్చ చేసుకొచ్చారు. ఏమని, ఈ ఫైజర్కి సంబంధించి ఇట్లాగా అందుబాటులో ఉంటే ఎందుకు కొంటలేదు నరేంద్ర మోడీ, దీంట్లో తింటున్నాడని. అందులో తినేది